హే గైస్, హలో. మీకు తెలిసిందే, మనకు జాబ్, బిజినెస్తో పాటు ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది అనుకుంటే అది అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ మాత్రమే. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ జూన్లో మాత్రం 15 డేస్లో ఎన్రోల్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జూలైలో ప్రైజెస్ ఆఫ్ ది బండల్స్ ఆర్ గోయింగ్ హై. అంటే ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఎందుకు ప్రైజెస్ పెరుగుతున్నాయి? బిజ్గురుకుల్ అనే ప్లాట్ఫామ్లో లీగల్ చేంజెస్ ఏంటి, పోర్టల్ అంటే వెబ్సైట్ చేంజెస్ ఏంటి అనేది క్లియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి ఎన్రోల్ అవ్వాలని ఇంటెన్షన్తో ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నేను దీంట్లో వచ్చిన కొన్ని చేంజెస్ గురించి చెప్తాను. బేసికల్లీ సౌత్ ఎక్స్పాన్షన్ అంటే మనకు బిజ్గురుకుల్ అనే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ కదా, ఇప్పుడు సౌత్లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇది ఒక కొత్త చేంజ్ వస్తుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రెండోది ఏంటంటే మై లెర్నింగ్ డాష్బోర్డ్ అప్గ్రేడ్. అంటే వెబ్సైట్ ఏదైతే డాష్బోర్డ్ ఉంటుందో అది కంప్లీట్గా అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఎకో ఫ్రెండ్లీగా, అంటే అందరూ సౌత్ ఇండియన్స్, నార్త్ ప్రతి ఒక్కరు ఇండియాలో కాదు వరల్డ్లో ఉండే యూజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా దీంట్లో యూజ్ చేసుకోవడానికి ఇది అప్డేట్ వస్తుంది. థర్డ్ ఏంటంటే ఇన్కమ్ ఏదైతే మనం రూపీస్లో చూపిస్తుంది కదా, ఒకవేళ మీరు ఫారెన్లో చేసుకున్న అంటే అబ్రాడ్లో చేసుకున్నప్పుడు డాలర్స్లో, అంటే ఏ కంట్రీ, ఒకవేళ మీరు పౌండ్స్లో చేసుకుంటే పౌండ్స్, డాలర్స్లో అనుకుంటే డాలర్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక చేంజ్. కెరీర్ విత్ బిజ్గురుకుల్ అంటే ఎవరైతే బిజ్గురుకుల్లోనే కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ పోర్టల్ కూడా చేంజ్ అవుతుంది. ఫోర్త్ దాని తర్వాత ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఎల్ఎంఎస్. అంటే ఫ్రీలాన్సింగ్ చేసేవానికి ఎల్ఎంఎస్ అంటే తెలిసిందే కదా, అంటే మన ప్రాసెస్ ఏంటి, ఎంతవరకు మనం కంప్లీట్ చేస్తామనేది అక్కడ ఎల్ఎంఎస్ ద్వారా మనకు బుక్ షాప్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాని తర్వాత బ్రిజ్ ఫ్రీలాన్స్ సర్కిల్, అంటే ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉన్నారో బిజ్గురుకుల్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక సర్కిల్, అంటే ఒక కమ్యూనిటీ ఫామ్ చేయాలని బిజ్గురుకుల్ డిసైడ్ అయింది. దాని తర్వాత ఫ్రీలాన్స్ స్కాలర్షిప్, అంటే స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ దీంట్లో ఉంటాయి. దాని తర్వాత అప్డేటెడ్ పార్ట్నర్స్ డాష్బోర్డ్, అంటే ఇప్పుడు మేము వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ బిజ్గురుకుల్, సో ఆ డాష్బోర్డ్స్ రిఫ్లెక్షన్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. లింక్ ఇన్ బయో ఫ్యూచర్, అంటే లింక్ ఇన్ బయో ఫ్యూచర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బయోగ్రఫీ ఉంది, అది డైరెక్ట్గా నా పోర్టల్ నుంచే నేను అది లింక్ చేసుకోవచ్చు టు ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎన్హాన్స్డ్ రిఫరల్ లింక్, అంటే ఈ పేజ్ కూడా చేంజ్ అవుతుంది. అప్డేటెడ్ రెజ్యూమ్ హబ్, అంటే మనం ఏదైతే రెజ్యూమ్ మనకు చాలామందికి ఒకసారి ప్రిపరేషన్ రాదు, అంటే జాబ్స్ అప్లై చేసేటప్పుడు మనకి ఏఐ ద్వారా అది ఎట్లా మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఎట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని అప్డేట్ దీంట్లో వస్తుంది. అండ్ క్యూరేటెడ్ ప్రజెంటేషన్ వీడియోస్, చాలామంది తెలిసిందే ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. సో వాటికి సంబంధించిన ప్రజెంటేషన్ వీడియోస్ కూడా చేంజ్ అవుతున్నాయి. అండ్ మ్యాగజైన్ అండ్ బ్లాగ్స్, ఇది నాకు ఇష్టమైంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్రోల్ అయినారు. దాంట్లో కొన్ని వందల వేల మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కానీ అది చాలామంది తెలియదు. దానికి సంబంధించిన మ్యాగజైన్, ఇప్పుడు మన సండే బుక్ ఎట్లయితే ఉంటుందో పేపర్ వేసుకున్నప్పుడు అలాంటి మ్యాగజైన్ కూడా కంపెనీ లాంచ్ చేస్తుంది త్వరలో. ఇండివిజువల్గా వాళ్ళకి పోస్ట్ రావడం జరుగుతుంది. దాంతోపాటు బ్లాగ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, నేను వన్ ఆఫ్ ది టాప్ ఎర్నర్స్ ఇన్ బిజ్గురుకుల్, నా గురించి కూడా బ్లాగ్స్ కూడా బిజ్గురుకుల్ ప్రజెంట్ చేస్తుంది. ఆన్బోర్డింగ్ కాల్స్ అంటే ఏంటి అని అంటే, దిస్ ఇస్ ఆల్సో ద స్వీటెస్ట్ వన్. ఎవరైతే ఎన్రోల్ అవుతారో ఫస్ట్ డే 1 వీక్ తర్వాత 1 మంత్ 6 మంత్స్ తర్వాత ఆన్బోర్డింగ్ కాల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ జర్నీ ఎట్లా ఉంది, ఎంత ఆన్ చేసుకున్నారు అనేది పిన్ టు పిన్ అప్డేట్ అనేది బిజ్గురుకుల్ తీసుకుంటుంది రికార్డెడ్తో సహా. దాని తర్వాత గ్రోత్ మేనేజర్స్, అంటే కమ్యూనిటీ పరంగా గ్రోత్ మేనేజర్స్ కూడా అలాట్ చేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి, నార్త్, ఎక్కడి నుంచి రీజన్స్ నుంచి, మహారాష్ట్ర ఎక్కడి నుంచి వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు టు ట్రాక్ ద అప్గ్రేడ్స్ అండ్ ద ఇన్కమ్, రైట్. దాని తర్వాత ఫ్రీలాన్స్ సమ్మిట్, ఇది ఇంకా స్వీట్. ఫ్రీలాన్స్ సమ్మిట్ అంటే తెలిసిందే కదా, అక్కడక్కడ ఈవెంట్స్ జరుగుతుంటాయి, అంటే ఫ్రీలాన్సర్స్కి, అఫిలియేట్ మార్కెటర్స్కి. దీని ద్వారా ఏంటంటే కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. దీనికి సంబంధించిన స్పాన్సర్షిప్ అంటే బిజ్గురుకుల్ తీసుకుంటుంది. దాని తర్వాత కొలాబరేషన్ పార్ట్నర్షిప్స్, ఆబ్వియస్లీ తెలిసిందే. మీకు తెలుసో తెలీదో చాలామంది ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో కోర్సెస్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమ్మిట్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా బిజ్గురుకుల్ పొందుతుంది. లైక్ అంకుర్ వారిక్ కానీ, వీళ్ళందరూ ఓయో ఫౌండర్ రితేష్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే షార్క్ టీంలో ఉంటారో వాళ్ళతో కూడా కొలాబరేషన్ జరుగుతుంది బిజ్గురుకుల్ది. దాని తర్వాత బిజ్గురుకుల్ క్లబ్, ఇదైతే ఓల్డ్దే, మళ్ళీ చేంజెస్ చేస్తున్నారేమో. అండ్ టాప్ నాచ్ ట్రిప్స్, తెలిసిందే కదా, ఎవ్రీ ఇయర్ బిజ్గురుకుల్ ట్రిప్స్ తీసుకెళ్తుంది. దాంట్లో ఇంకొంచెం అప్గ్రేడ్స్ పెంచి ఇంకొంచెం బెస్ట్గా ఇవ్వడానికి బిజ్గురుకుల్ ట్రై చేస్తుంది. దాని తర్వాత డెడికేటెడ్ ల్యాండింగ్ పేజ్ ఫర్ హోమ్ మేకర్స్, ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్రోల్ అయ్యేటప్పుడు అక్కడ స్టూడెంట్, హోమ్ మేకర్, ప్రొఫెషనల్ సిస్టమ్ ఇండివిజువల్గా డాష్బోర్డ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటెడ్ రికార్డెడ్ సేల్స్ వెబినార్ పేజ్, ఇదేంటంటే సేల్స్ వెబినార్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటెడ్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా చేసేది ఉంటుండే, ఇప్పుడు ఆటోమేటెడ్ చేసి. ఇది అన్నిటితో పాటు లాస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న 40 కోర్సెస్తో పాటు ఇంకా 15 కోర్సెస్ కొత్తగా లాంచ్ చేశారు. ఈ 15 కోర్సెస్ ఏంటో ఒకసారి చెప్తాను వినండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే కోర్సెస్, కాకపోతే ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఈ కోర్సెస్ చెప్తాను వినండి ఒకసారి. ఒకటేమో స్టాక్ మార్కెట్ బ్లూ ప్రింట్ ఒకటి, కంటెంట్ రైటింగ్ విత్ ఏఐ ఒకటి, పర్సనల్ బ్రాండింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, హై టికెట్ క్లయింట్స్ అండ్ ప్రీమియం పొజిషనింగ్, ఏఐ ఎస్ఈఓ బ్లూ ప్రింట్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విత్ మెటా యాడ్స్, ఏఐ గ్రాఫిక్ డిజైనర్,
అండ్ అడ్వాన్స్డ్ క్యాన్వా డిజైన్, ఏఐ ఆటోమేషన్ అండ్ వర్క్ ఫ్లో సెటప్, నో కోడ్ వెబ్సైట్ బిల్డింగ్, షార్ట్ అండ్ లాంగ్ ఫామ్ వీడియో ఎడిటింగ్, క్రిప్టో అండ్ వెబ్3. ఇవన్నీ కూడా మీరు కొత్తగా అయితే వినడానికి కొంచెం వింతగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకు డిజిటల్ స్కిల్స్ అనమాట. ఎడ్యుకేషన్ ఏజ్తో సంబంధం లేకుండా మన ఇన్కమ్ క్రియేట్ చేసుకునే స్కిల్స్ ఇవన్నీ. చాలామంది ఒక ఫోబియాలో ఏముంటారంటే, అన్న బిజిగురుకులు నిజమా కాదా, లేదంటే ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా, చాలాసార్లు అక్కడిక్కడ నెగిటివ్ వీడియోస్ చూసాము అని అందరికీ ఉంటుంది ఇది ఒక ఆన్సర్. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ లాంగ్ రన్ గురించి ఆలోచించి కోర్సెస్ ఒక వెయిట్ పెంచుతూ దాని ప్రైస్ కూడా పెంచారు. జూన్ మంత్ ఎండ్ వరకు ఎన్రోల్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇండివిజువల్గా మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.